ఈరోజు మనం ది రాజాసాబ్ సినిమా గురించే మాట్లాడుకుందాం. ప్రభాస్ చేసిన ఓ పెద్ద సినిమా ప్రయోగమిది. ఎప్పుడూ భారీ యాక్షన్ సినిమాలు చేసే ప్రభాస్ ఇలా హారర్ కామెడీ చేయడం చాలా పెద్ద మార్పు కదా. సో హారర్కే కామెడీ జోడించి పాన్ ఇండియా ఆడియన్స్ని మెప్పించాలనేది వాళ్ల ప్లాన్. అది సంక్రాంతి లాంటి పెద్ద పండగ సీజన్లో రిలీజ్ చేశారు. అంటే పోటీ మామూలుగా ఉండదు. ఇంతకీ కథేంటంటే అతీంద్రియ శక్తులున్న ఒక పాత బంగ్లా చుట్టూ తిరుగుతుంది. ప్రభాస్తో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ లాంటి పెద్ద స్టార్ కాస్ట్ కూడా ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ స్కోర్ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. అయితే సినిమా రిలీజయ్యాక రెస్పాన్స్ మాత్రం మిక్స్డ్గా వచ్చింది. ఒకవైపు ప్రభాస్ కామెడీ టైమింగ్ని మెచ్చుకున్నారు, మరోవైపు స్క్రీన్ ప్లే బాలేదని విమర్శలొచ్చాయి. కొన్ని రివ్యూలైతే చాలా స్ట్రీట్గా ఉన్నాయి. 123 తెలుగు వాళ్లు 2.75/5 రేటింగ్ ఇచ్చారు. కానీ చాలామంది ప్రేక్షకులు ప్రభాస్ కొత్తగా ట్రై చేసిన ఈ కామెడీ రోల్ని బాగా మెచ్చుకున్నారు. అదే టైంలో సినిమా లెంగ్త్, విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలామందికి నచ్చలేదు. సరే, థియేటర్ల సంగతి పక్కన పెడితే ది రాజాసాబ్ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. నెక్స్ట్ స్టాప్ ఓటీటీ. అవును, ఈ సినిమా స్ట్రీమింగ్కి రాబోతోంది. జియో హాట్స్టార్లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. దీంతో ఇంకా ఎక్కువ మందికి చేరువవుతుంది. మరి ఓటీటీలో అయినా ఈ సినిమాకి కల్ట్ ఫాలోయింగ్ వస్తుందా? చూడాలి మరి.